వదలండ్రా రే. నా నగలు పోయి ఎలాగో నా మాట నమ్మట్లేదు. దాని సవస్ వస్తుంది. నన్ను వదిలేండిరా ప్లీజ్ రా, వెళ్ళిపోతాను రా. అప్పుడు పొమ్మంటే ఎందుకు పోలే స్వామి, నీకు వచ్చావు? ఒరే ఏదో బుద్ధి గట్టి తిని వచ్చాను రా, ఏదో అమ్మాయిని కాపాడదామని. నాకేం తెలుసురా మీకు ఎంత స్వామి భక్తి ఉంటదని. ఇప్పుడు గారు గాడిది గుడ్డు అని చెప్పి మొదటి నుంచి నువ్వు నన్ను ఒక్కసారి నమ్మావా? నీ పిచ్చి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి, అంతా అయిపోతుంది. ఫోన్లేండి హరి గారు, 10 నిమిషాలంట. అయిపోయిన తర్వాత పంపించేస్తారు. సార్ ఇక్కడ నుంచి ఏలూరుపాడు ఎంత దూరం కొంచెం చెప్తారా? ఏలూరుపాడు కాదే, 10 నిమిషాలు నీ బలైపోతుంది. నీ బలి నీ అమ్మ. ఏంటి బల? అసలు స్వామి ఎవరు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చూప్. ఇంకొక మాట నోట్లో నుంచి బయటకు వస్తే ఇప్పుడే చంపేస్తా. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. అమ్మాయి సార్, పోనీ నన్నే వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఈ అమ్మాయినే కాదు, నీ నోట్లో నుంచి ఇంకొక మాట బయటకు వచ్చిందంటే నిన్ను కూడా గుద్ది చంపేస్తా. చండాలా క్రీం చండాలా మాత్రే ఓం చండాలా కన్య పూజాం కరిష్యే. మాత్రే చండాలార్పణమస్తు. పోలీసులకి ఆ అమ్మి నువ్వే చంపావని రుజువు చేయాలి కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? అదే కదా సార్. సార్ అయ్యో కర్రోడా, అమ్మి తలని ఎక్కడ పెట్టరా? సార్ 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 వద్దు సార్, పాపం సార్. సార్ ఆడపిల్ల సార్, వదిలేయండి సార్. సార్ పెట్టరా? అయ్యో వదిలేయండి సార్. సార్ సార్ వదిలేయండి సార్. అయ్యో రే వదలంటారా మీకు? అయ్యో ఆశి గారు. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేయండి సార్. సార్ 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 వదలంటారా? ఏటితో అమ్మి తల తెగాల, రక్తంతో చండాలకి అభిషేకం జరగాల. సార్ వద్దు సార్. అయ్యో వద్దు సార్. సార్ 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 వద్దు సార్. అవునే వదలంటారా ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. అమ్మ దినమ రక్తం తెగినట్టుంది. ఎవరు నువ్వు? మా చండాల స్వామికి పూజ చేస్తుంటే నువ్వొచ్చావేంటి? చండాలంటే అమ్మాయి కదా, అబ్బాయా? ఊర్దినమ్మ. నేను మీ చండాల దూతని. ఎందుకొచ్చావు? ఇక్కడ జరుగుతున్న తప్పు ఆపడానికి. ఏంటా తప్పు? చండాలకి కావాల్సింది కసితో రగులుతున్న కన్నెపిల్ల రక్తం. అదేగా మేం కూడా ఇస్తుంది. తిప్పయ్యా, ఇది కన్నెపిల్ల కాదు. నో చిచి, నేను కన్నెపిల్లనే. ఈవిడెవరో అబద్ధం చెప్తుంది. ఒసే పాపి, నువ్వు నన్ను మోసం చేయలేవు. మరి స్వామి చెప్పినట్టు చేస్తేనే కదా ఈ అమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది. తిప్పయ్య చెప్పింది అక్షరాల నిజమే, కానీ
అదే సమయంలో అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది. మీ వాడు తప్పుగా ఇంకొక అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను నిజంగా కన్నెపిల్లనే అండి. ఆ అమ్మే చెప్తుంది కదా స్వామి కన్నెపిల్లనని. ఒసేయ్, నువ్వు నన్ను మోసం చేయలేవు తిప్పయ్యా. ఇది కన్నెపిల్ల కాదు. నేను చెప్పింది తప్పు కాదు స్వామి, మీ ఓడే తప్పు అమ్మాయిని తీసుకొచ్చాడు. లేదయ్యా, అక్కడ ఇంకెవరూ లేరు. కళ్ళు కాకులు దుబ్బి ఎక్కడిసి వచ్చినాడా? పంపించిన దాన్ని నేను, నాకు తెలియదా? అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కన్నెపిల్ల కాదు తిప్పయ్యా. కాదు, నేను కన్నెపిల్లనే. తిప్పయ్యా, నేను చెప్పింది అబద్ధమైతే నేను పూనిన ఈ పిల్లగాడిని అడుగు, నీకు రుజువు చేస్తాడు. ఇది కన్నెపిల్ల కాదు. నాకేమైంది? అమ్మ పూనిందయ్యా. అవునా? ఎవరమ్మా? స్వామి, విషయం చెప్పు. తమ్ముడు, ఒక నిజం చెప్పు, ఈ అమ్మాయి నీకెలా తెలుసు? సార్, నిజం చెప్తున్నాను సార్, తను నా లవర్. 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం సార్. చిచి, అంత అబద్ధం. అసలు వీడిని చూడడం ఈ రోజే ఫస్ట్ టైం. సార్, ఈరోజు నన్ను ఫస్ట్ టైం చూస్తే ఇంత రాత్రిపూట నాతో ఒంటరిగా ఎలా వస్తుంది చెప్పండి? మరి ఆ అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్తుంది? సార్, మేము ప్రేమించుకుంటున్నాం సార్. మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంకా అవ్వదని చెప్పి విడిపోయాను సార్. రేపొద్దునే ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళి సార్. మరి నీకు? నాకు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ సార్. ఛీ! అందుకే సార్, ఈరోజు నుంచి నువ్వెవరో నేనెవరో అనుకున్నాము. అందుకనే ఆ అమ్మాయిల అబద్ధాలు చెప్తుంది. సార్ కాదు సార్, వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు సార్. వాడికి కనీసం నా పేరు కూడా తెలియదు సార్. తమ్ముడు, నిజం చెప్పకపోతే ఇద్దరిని లేపేస్తావు. వద్దు సార్, ఆ అమ్మాయి పేరు హాసిని సార్, కావాలంటే అడగండి. అమ్మా, నీ పేరేంటి? హాసినినే. నీకెలా తెలుసు? తమ్ముడు, సార్. డైరెక్ట్ గా విషయానికి వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మాయితో అది చేసావా? ఏది సార్? అదే పంచిక్. యు మీన్ ముద్దులా సార్? పెట్టాను సార్. చిచి, నన్నే ముద్దు పెట్టుకోలేదు. సార్, ముందా నోరు నొక్కిని చెప్తాను, ఊరికి ఎరుస్తుంది అప్పటి నుంచే. స్వామి, ఇంతకు ముందు ఈ అమ్మితో పడుకొని కామించావా? యు మీన్ సెక్సా సార్? 4 times. అయిపోయింది సార్. వాట్? రే చంపేస్తా. నువ్వెప్పుడు పడుకున్నావురా నాతో? ఎట్టా తమ్ముడు నమ్మేది? ఇది నమ్మంటారు సార్. దానికి ప్రూఫ్స్ ఏముంటాయి సార్? సార్, కావాలంటే కొన్ని గుర్తులు చెప్తాను సార్. ఆ అమ్మాయికి బొడ్డు కింద 3 అంగుళాలు ఒక పుట్టుమచ్చి ఉంటుంది సార్. ఎడం పిర్ర కింద ఒక పుట్టుమచ్చి ఉంటుంది సార్. కావాలంటే చెక్ చేసుకోండి. స్వామి, చూడు. ఉన్నాయి స్వామి. రే ఏంట్రా ఉన్నాయి? ఈ అమ్మాయి ఏంటి చూసినంతసేపు మానేసి ఇప్పుడు తిడుతుంది? ఈ అబ్బి చెప్పింది నిజమే అన్నమాట. చండాలా, క్షమించు. ఒరేయ్, చెప్పురా. చెప్పురా, చెప్పు. నాతో పడుకున్నావా? కాదండి, నేను చెప్పు తినండి. హాసిని గారు, ఒరిజినల్ తెలిసి మీరు చంపేసి బలి చేస్తారు. అందుకని అబద్ధం చెప్పారు. కొంచెం కోఆపరేట్ చేయండి. ఓకే ఓకే. ఆపండి. అవునవును, నేను ఇతనితో పడుకున్నా. 4 సార్లు కాదు, 5 సార్లు పడుకున్నా. కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా పడుకుంటున్నాను. 5 సార్లు వీటితో పడుకొని వేరే వాడితో పెళ్లికి రెడీ అయ్యావా? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? వదిలేయండి. వదిలేస్తే మన గురించి ఎవరికైనా చెప్పేస్తారేమో వీళ్ళు. అవునయ్యో, లేపేద్దాం. అరే రే రే, లేపేస్తారా సార్? సార్ సార్ సార్, వామ్మో సార్,
తిప్పయ్యా, వీళ్ళని చంపి చండాల ఆగ్రహానికి గురి కావద్దు. వీళ్ళ వల్ల నీకెటువంటి అపాయము ఉండదు. అవునా తల్లి? ఆవేశంలో చండాల పూజ జరిగిన ఈ పవిత్ర ప్రదేశంలో వీళ్ళని బలిచ్చి పాపం మూట కట్టుకోవద్దు. ఇక్కడ ఎందుకు చంపేస్తాం? ఇటు బయటికి తీసుకెళ్లి చంపేస్తాం వేరే చోట. బయటికి తీసుకెళ్ళి చెప్పేస్తారా? అలా చేద్దాం తిప్పయ్య. ఇలా కలార్థమైందా? మూర్ఖుడా, నువ్వు చేసిన తప్పు వల్ల ఈ రోజు చండాల ఆకలి తీరకుండా పోయింది. నేను కూడా అసంతృప్తిగా వెళ్తున్నాను. కనీసం వీళ్ళిద్దరిని పంపించి నన్ను శాంతింపజేయండి. వీళ్ళిక్కడ జరిగిందంతా ఈ ఊరి పొలిమేర దాటే వరకే, ఏమీ గుర్తుండదు. వీళ్ళని దగ్గరుండి ఊరి పొలిమేర దాటించండి. తల్లి, మరి చండాల ఆకలి తీరేదెలా? నిన్ను తినేమని చెప్పరా పడతచ్చినోడు. పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి కదా. బాధపడకు తిప్పయ్యా, రేపు కూడా చండాలకి ప్రీతికరమైన రోజే. ఈ రోజులాగే రేపు కూడా మీ అనుచరులను అక్కడే ఉండమను. నాకు కావలసిన కన్నె పిల్లని నేనే తెచ్చుకుంటాను. సరే తల్లి. స్వామి, అర్థమైందిగా, వీళ్ళని వదిలేయండి. మళ్ళీ ఏమైంది? స్వామి, పొలిమేరల దాకా వీళ్ళని పంపించేయండి. సార్ మేము వెళ్ళిపోవచ్చా? ఓకే కదా? పద దా. పద హాసిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. పద పద. వస్తాను సార్. థ్యాంక్ యూ సో Thank you. మచ్ సార్. అమ్మ వచ్చి